దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగే ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము లేదా దేవుని మాట ఆదికాండము 37వ అధ్యాయంలో 5వ వాక్యము 6వ వాక్యము. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినండి. అదేదనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టంగా పడినని చెప్పాను. అలాగే ఇంకొక కల కన్నాడు. అది 9వ వాక్యంలో. అతడు ఇంకొక కల కానీ తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. 5వ వాక్యములో ఒక కళ, 9వ వాక్యములో మరొక కళ. ఇక్కడ గమనించవలసింది, 5వ వాక్యములో ఒక కలగన్నాడు, 9వ వాక్యములో ఒక కలగన్నాడు. ఈ 2 కళల భావం ఒక్కటే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ 2 కళలు కూడా వాళ్ళ తల్లిదండ్రితో తన సహోదరులతో షేర్ చేసుకునడం. 5వ వాక్యములో కన్న కళ, 9వ వాక్యములో కన్న కళ. ఈ 2 కళలను వాళ్ళ కుటుంబీకులతో షేర్ చేసుకోవడం. వాళ్ళు దానికి మరీ పగబట్టినట్టు రాయబడ్డది. అంత మాత్రమే కాదు, ఆ కళలను బట్టి వాళ్ళు అతన్ని చంపాలని కూడా చూశారు. దాదాపుగా క్రైస్తవ లోకానికి ఈ యోసేపు స్టోరీ తెలుసు కనుక మన ఆత్మీయ జీవితంలో మన మాటలు కొన్నిసార్లు మనకు కష్టాన్ని కలిగిస్తాయి, బాధను కలిగిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, ఒంటరితనాన్ని కలిగిస్తాయి. యోసేపు తన అన్నల చేత ద్వేషించబడి, దూషించబడి, మిద్యానుల చేతికి అప్పగించబడి అమ్మబడ్డాడు. కారణము, ఆయన పడిన 2 కళల భావము విషయంలో వారు యోసేపును మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే. ఇప్పుడు తన పడిన కళలను బట్టి యోసేపు తనకు కలిగిన ఆ వేదన, ఒంటరితనము, ఆ మిద్యానుల చేతికి అప్పగించబడి ఐగుప్తు దేశంలో ఒంటరితనాన్ని, బానిస జీవితాన్ని కలిగినప్పుడు ఆయన ఇలా అనుకొని ఉంటాడు, అనవసరంగా మా అన్నయ్యలకు, మా తల్లిదండ్రులకి, అంటే మా ఫ్యామిలీకి నా పడిన కళలు చెప్పడము చాలా పెద్ద పొరపాటు చేశాను. నా మాటలు వారికి మరి బాధను కలిగించి, వారికి మరి ఇబ్బందిని కలిగించి, నన్ను ఇలా టార్చర్ చేసి టార్గెట్ చేయడానికి కారణమైంది. నా నోటిని నేను అదుపులో పెట్టుకొని ఉంటే బాగుండేది. నేను అనవసరంగా మాట్లాడి కష్టాన్ని తెచ్చుకుంటుని అని యోసేపు ఖచ్చితంగా అనుకొని ఉంటాడు. ఇది మానవ నైజం. ఇప్పుడు దేవుడు కూడా అదే విషయాన్ని మనతో మాట్లాడేది ఏంటంటే, మనకున్న అభిప్రాయాలను, మనకున్న ఉద్దేశాలను, మనకున్న ఇష్టాలను, మనకున్న యొక్క మంచి లక్షణాలమైనా సరే, ఇది ఎదుటివారికి క్షేమాన్ని కలిగించేదైనా సరే, మనకు క్షేమము కలిగించేదైనా సరే, ఏదైనా సరే మన మాట ఎదుటివారికి మనల్ని కొన్నిసార్లు దూరం చేసే విధంగా కనబడతాయి. అనవసరంగా మాట్లాడితేనేంటి అని అనుకుంటాం. ఇప్పుడు మనము చాలా సందర్భాల్లో ఈ వాక్యము వింటున్నాం. మనం అందరంలో ఒక విషయం జరిగి ఉంటుంది. ఏంటంటే, మాట్లాడకపోతే బాగుండేది అని ఒక వైపు, మాట్లాడి ఉంటే బాగుండేదని మరొక వైపు. ఈ 2 సందిగ్ధంలో మనం నలిగిపోతున్నాం. అంటే దీని అర్థము, మనకు మంచి జరగాల, మనకు కష్టం కలగొద్దు, మన మాటల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగొద్దు, మన మాటల ద్వారా మనకు ఇబ్బంది కలగొద్దు. ఇదెక్కడ న్యాయం అండి? అంత మన ఇష్టమేనా? కాదు కదా. కనుక మన మాటలు మనకు కొన్నిసార్లు కష్టాన్ని తెచ్చిపెడతాయి. ఆ కష్టమే ఆశీర్వాదానికి కారణమైతాయి. ఇది గుర్తించండి. మనం కష్టాన్ని చూస్తున్నాం, అవమానాన్ని చూస్తున్నాం, మన మాటలు బట్టి మనకెంతో నష్టం కలిగిందే అని చూస్తుంటామే. కానీ కొన్ని దినములు పోయిన తర్వాత ఆ కష్టానికి, ఆ నష్టానికి, ఆ బాధకు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. కనుక మన మాటలను బట్టి, అయ్యో ఇలా మాట్లాడకపోతే బాగుండేది అని అనుకోవడము, అయ్యో ఇలా మాట్లాడితే బాగుండేది అనుకోవడం అనేది మన చేతుల్లో ఉన్నది కాదు, అది దేవుని చేతుల్లో ఉన్నది.
కనుక దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా మనం అర్థం చేసుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుకరించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయము సదుపాయముకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.